సో ఒక్కళ్ళే మీరు ఫస్ట్ ట్యూషన్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ట్యూషన్ చెప్పినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు? In the very beginning, initial first batch అయితే just 9 students are there who came for B.Ed entrance coaching. 9 మందితో స్టార్ట్ చేశారు. Yes. ఫస్ట్ B.Ed ఎంట్రన్స్. Exactly. ఆ ఫస్ట్ బ్యాచ్ లోనే B.Ed స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే అప్పుడు B.Ed అంటే చాలా క్రేజ్ ఉండే ఈవెన్ MCA అప్పుడు చాలా క్రేజీ ఉండే. సెంట్రల్ యూనివర్సిటీ MCA ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఏ ఇయర్ అది? ఇది 1991. ఓకే, సో అది అక్కడ బీజం పడింది. 9 మందితో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ అయి ఉంటారు? సో రైట్ నౌ 54 ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఒక 45,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు ఆల్ఫోర్స్లో. బట్ సో ఫార్ అరౌండ్ 2 lakh స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ఫోర్స్ ఆఫ్ వేరియస్ కోర్సెస్. ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి. సో ఇక కార్పొరేట్ విషయానికి వద్దా, అంటే చిన్న స్థాయి నుంచి మీరు కూడా స్టార్ట్ చేశారు. ఎస్, యాక్చువల్లీ కార్పొరేట్ అంటే ఏంటి అంటే అసలు అంచెలంచెలుగా అసలు చైర్మన్ అనేవాడు ఇక్కడ కనపడకుండా డీన్లు, కోడీన్లు, కరస్పాండెంట్లు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో అందరికీ కూడా తెలిసిందే. ఈ పాయింట్ని ఎవరు వ్యతిరేకించరు. పిన్ను కదలాలన్నా నరేందర్ రెడ్డి చెప్పంది ఇది కదలదు. మా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అది టైం టేబుల్ ప్రిపేర్ చేయడం కావచ్చు, షెడ్యూల్ తయారు చేయించడం కావచ్చు, రిక్రూట్మెంట్ నుంచి మొదలుకుంటే అన్నీ కూడా నేను చేస్తాను. తర్వాత అతి తక్కువ ఫీజుతోటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం కాబట్టి ఇది కార్పొరేట్ అనబడదు. ఓకే, అంటే మిగతా చోట్ల ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేషన్తో సంబంధం లేని వాళ్ళు ఉంటారంటారు. ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్కి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడో కూర్చొని రిమోట్లో ఆపరేట్ చేస్తూ ఉండేది అది అవుతుంది. నేను అనునిత్యం పిల్లల మధ్యనే మార్నింగ్ లేచి నుంచి మొదలుకుంటే మరి నైట్ వరకు కూడా ఏదో ఒక క్యాంపస్లో పిల్లలతోటి స్టాఫ్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం, షెడ్యూల్ థింక్ చేయడం, ఇంకా హౌ బెస్ట్ వీ కెన్ డూ తెలంగాణలో మనం ఆల్ఫోర్స్ని ఇంకా ఏ రకంగా తీసుకెళ్ళొచ్చు అనేది నేను ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాను. అండ్ రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాం. మా పేరెంట్స్ని ఎవరిని అడిగినా కూడా నువ్వు కట్టిన ఫీజుకు న్యాయం జరిగింది ఆల్ఫోర్స్లో అంటే 99% చెప్తారు ఎస్, వాట్ ఎవర్ ద ఫీ ఐ పేడ్ ఎట్ ఆల్ఫోర్స్ రియలీ దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్తుంటారు. అంటే మిగతా కార్పొరేట్తో పోలిస్తే చాలా తక్కువ రీజనబుల్ ఫీజ్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్. మరి హైజెనిక్గా ఉంటుంది, క్యాంపస్లు అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. మంచి స్టాఫ్ను కూడా నేను మెయింటైన్ చేస్తుంటున్నాను. ఏ సెక్షన్లో కూడా మాకు ఈ సబ్జెక్ట్ వీక్ ఉంది అన్నది లేకుండా టిల్ దే సాటిస్ఫై ఐ విల్ గో ఆన్ చేంజ్ ద స్టాఫ్ అండ్ వాట్ ఆర్ ద లెవెల్ ఆల్సో బియాండ్ మై లిమిట్స్ ఐ విల్ బ్రింగ్ ద స్టాఫ్. ఇప్పటికీ టీచింగ్ చేస్తారా మీరు? ఆల్మోస్ట్ 15 years నుంచి టీచింగ్ చేయట్లేదు. నవ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. బట్ వెన్ ఎవర్ ఐ గ్యాదర్ ద చిల్డ్రన్ ఐ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఐ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. రేపు ఎగ్జామ్ అనగా కూడా మ్యాథ్స్లో ఎలా చదవాలి, ఏం చేయాలి, పర్టికులర్లీ ఐఐటి ఎంట్రన్స్ రాస్తున్న పిల్లలకి వీళ్ళకి ఇప్పటికీ కూడా స్టిల్ ఐఎమ్ గివింగ్ గైడెన్స్. బట్ రెగ్యులర్ క్లాస్ రూమ్ అనేది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు చేయట్లేదు. రిక్రూట్మెంట్ కూడా మీరే చూస్తారంటే ఇప్పుడు టీచర్లను వాళ్ళు ఇంటర్వ్యూ మీరే చేస్తారా? ఎస్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 4,000 to 5,000 అన్ఎంప్లాయీస్ ఆర్ కమింగ్. ఓకే, ఫర్ ద ఆపర్చునిటీస్. అందులో చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 1,000 వరకు ఎవ్రీ ఇయర్ ఐఎమ్ సెలెక్టింగ్. అంటే దీంతో ఏమవుతుందంటే ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు 1000 మంది అన్ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నారు మీ ఇన్స్టిట్యూషన్? 4,000 ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తున్నాను. 4,000 మంది టీచింగ్ నాన్ టీచింగ్ 4,000 మందికి 4,000 మంది మీ చేతిలో ఉన్నారు. ఎస్. అంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా ఇంతమందికి? అంతకంటే ఎక్కువ ఏం కావాలండి. ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే అందరికీ గవర్నమెంట్లో ఉద్యోగాలు రావు. ఏం చేసినా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రపంచంలో ఎక్కడైనా కూడా 100% గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. మరి అలాంటప్పుడు చదువుకున్న మేధావులకి అంతకంటే బెటర్ శాలరీస్ మీరు నమ్మరు. ద శాలరీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. 2 lakhs per month, 3 lakhs per month, even if you are getting 4 lakhs per month and that too ఆల్మోస్ట్ ఆల్ బై థర్డ్ వీఆర్ గివింగ్ ద సాలరీస్. ఒక మూమెంట్లో తెలంగాణలో మీరు 2 లక్షలు 3 లక్షలు సాలరీస్ కూడా ఇస్తున్నారు. 4 lakhs per month సాలరీ. సాఫ్ట్వేర్ కంటే. సో ఒక 4,000 మందికి మరి హ్యాపీ లైఫ్ని ఇస్తున్నామంటే ఒక మనిషి అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? నరేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు, కొన్ని వేల కుటుంబాలు ఇవాళ హ్యాపీగా బ్రతుకుతున్నాయి. అంతకంటే ఎక్కువ ఏం కావాలండి? సో ఇప్పుడు మీరు అన్న 91లో స్టార్ట్ అయింది, వాళ్ళ 2024 25 34 సంవత్సరాలు అయింది. 34 సంవత్సరాలు ఎంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అయి ఉంటారు మీ ఇన్స్టిట్యూషన్స్లో? ప్లస్ ఈ 34 సంవత్సరాలు ఎంతమంది టీచర్స్ కానీ వీళ్ళు కానీ పనిచేసి ఉంటారు? ఇప్పుడు సైమల్టేనియస్గా 4,000 మంది చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 2 lakhs చిల్డ్రన్ లెఫ్ట్ ద ఆల్ ఫోర్స్. అండ్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు సుమారుగా ఒక
25,000 మంది ఎంప్లాయీస్ తోటి నేను కనెక్టెడ్గా ఉన్నాను. అందుకే ఇప్పుడు నౌ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద క్యాంపెయినింగ్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా నా దగ్గర పూర్వం పనిచేసిన ఒక లెక్చరర్ లేదా మా ఒక పేరెంట్ నువ్వు కైండ్ కార్నర్, నేను ఎక్కడ వెళ్ళినా లేచి నిలబడి సార్ ఐఎమ్ యువర్ ఎంప్లాయీ ఎర్లియర్, లేదా నేను మీ స్టూడెంట్ను, నేను మీది పేరెంట్ను. ఈ మధ్యకాలంలో జస్ట్ నేను అపార్ట్మెంట్స్లో 200-300 మీటింగ్ పెడుతున్నాను. ఓకే, యా రేజ్ ద హ్యాండ్స్ నైనా హూ ఆర్ ఆల్ ఫర్ చిల్డ్రన్ అంటే ఒక 10 మంది బుడ్డి పిల్లలు చేలాబడతా ఉంటే ఇంకో 20 మంది పెద్ద పిల్లలు మీ ఏజ్ వాళ్ళు కూడా చేలాబడతారు. అంటే మిగతా వాళ్ళు సర్ప్రైజ్ అవుతుంటారు, స్టూడెంట్స్ చేలాబట్టమంటే ఈ పెద్దవాళ్ళు చేలాబడతారు ఏంటి అని చెప్పేసి. అంటే దే ఆర్ ఆల్సో మై స్టూడెంట్స్.